బ్రెయిన్ టీబీ ఈజ్ కామన్, ఇండియాలో కామనే. అట్లా ఎట్లా వస్తారంటే 1 మంత్ నుంచి ఫీవర్ వచ్చిపోతా ఉంది, హెడేక్ వస్తూ పోతా ఉంది, అప్పుడప్పుడు వామిట్ అవుతా ఉంది, సడన్గా మాట తగ్గిచ్చేసాడు, నడక తగ్గిచ్చేసాడు, ఇట్లా వస్తారనమాట. అప్పుడు చాలాసార్లు ఫీడింగ్ మదర్స్లో కూడా చూస్తాం, ఇమ్యూనిటీ తక్కువైన వాళ్ళలో. ఇంకొకటి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నాయి పేషెంట్స్లో, వీళ్ళందరిలో టీబీ ఎక్కువ. సో దానికి స్కాను సిఎస్ఎఫ్ అట్లా చేసి నియర్లీ 18 months కోర్స్ ఇస్తాం. మామూలుగా లంగ్ అయితే 6 months ఇస్తాం కదా, దీంట్లో మాత్రం వెరీ లాంగ్ టర్మ్ ఇస్తాము. రికవర్ అవుతారు. అడ్వాన్స్ అయిన తర్వాత లేట్గా పిక్ చేస్తే కొంతమంది రికవర్ అవ్వకపోవచ్చు. సో బ్రెయిన్ టీబీ వచ్చింది అంటే క్యూర్ చేయొచ్చు మనం, వీ కెన్ క్యూర్ ఇట్. క్యూర్ చేసేవి ఇన్ఫెక్షన్స్ ఒక్కటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూరబుల్. అట్లాంటి వాళ్ళలో ఫిట్స్ వచ్చినా మనం తగ్గించేసేయచ్చు. బట్ బ్రెయిన్లో ఒక పార్ట్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు అనుకోండి, పుట్టుకతోనే ఫామ్ అవ్వకపోయినా పుట్టిన వెంటనే ఫిట్స్ రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి 10 yearsకి రావచ్చు, 20 yearsకి రావచ్చు. బట్ అప్పుడు స్టార్ట్ అయినా మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి వచ్చు. ఇప్పుడు ఫిట్స్ వచ్చే టాబ్లెట్ ఫిట్స్ బయట పడకుండా చేస్తాయి అంతే, ఫిట్స్ రోగాన్ని తీసేయం.